హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను 2 టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నా. అంటే రెండిట్ల మధ్య డిఫరెన్సెస్. అదేంటంటే మనం హెల్తీగా ఉండాలి, లేదంటే ఫిట్గా ఉండాలి. దీని గురించి నాకు క్లారిటీ స్టార్టింగ్లో లేదు. ఎందుకంటే ఫిట్గా ఉండాలని తాపత్రయంతో రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేసేవాడిని. కానీ ఫిట్నెస్ కంటే హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలామంది వినుంటాం, ఒక అతను ఉన్నాడు, చాలా 85 years 90 years ఏజ్ ఉంది, కానీ అతను ఏం ఎక్సర్సైజ్ ఏమి చేయడు, కానీ అంతకాలం హెల్తీగా బతికాడు, లేదా అంతకాలం హెల్తీగా ఉన్నాడు అంటారు. లేదా ఇంకో కొంతమందిని చూడవచ్చు, 60 years అప్పటి వరకు నార్మల్ లైఫ్, రిటైర్మెంట్ తర్వాత కొంచెం ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకొని 78 years వచ్చినప్పుడు కూడా హెల్తీగా ఉన్నారు. అంటే మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఈజ్ లేదంటే హెల్తీగా ఉండడం ఫిట్నెస్గా ఇంప్రూవ్ చేసుకోవడం కంటే ఇంపార్టెంట్. మనం హెల్తీగా లేకపోతే మన ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒబేసిటీ ఎక్కువ ఉందనుకోండి, వి కాంట్ ఇంప్రూవ్ అవర్ ఫిట్నెస్. మన ఫిట్నెస్ గోల్స్ని అచీవ్ చేయలేం, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మనకి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఫస్ట్ హెల్తీగా తినడం, హెల్తీగా నిద్రపోవడం, హెల్తీగా రెస్ట్ తీసుకోవడం, డిసిప్లిన్గా ఉంటే సో మన ఫిట్నెస్ ఆటోమేటిక్గా తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆప్టిమమ్ ఇంపార్టెన్స్ అనేది హెల్త్ మీద ఉండాలి, రాదర్ దాన్ ఫిట్నెస్ కంటే. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మనం కమింగ్ టు రన్నింగ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, రన్నింగ్ కానీ ఎనీ ఫిట్నెస్ యాక్టివిటీ, జిమ్ కానీ ఏదైనా, ఫస్ట్ మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, హెల్తీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ, తద్వారా ఫిట్నెస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ ఫిట్గా ఉండొచ్చు. ఫిట్ అంటే జిమ్మే ఇంపార్టెంటా లేదా రన్నింగ్ ఇంపార్టెంట్ అంటే, ఏజ్ పెరిగే కొద్దీ మనకి జిమ్ లాంటి యాక్టివిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ అనేది ఇట్స్ ఏ హ్యాబిట్, ఇట్స్ అడిక్షన్, లేదంటే అలాంటిది అనమాట. సో రన్నింగ్ కంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం, మజిల్ ఎక్కువ ఉండడం, మజిల్ హెల్తీగా ఉండడం అవి ఇంపార్టెంట్. రన్నింగ్ అనేది ఒక అడిక్షన్ లాంటిది. సో హెల్తీ అడిక్షన్ అనుకోవచ్చు. సో చేయాలనుకున్న వాళ్ళు ఫిట్నెస్, బాడీ వెయిట్ ట్రైనింగ్తో చేసుకుంటూ రన్నింగ్ ఇంక్లూడ్ చేసుకుంటే ఒక లైఫ్ టైం యాక్టివిటీ కింద ఉంటుంది రన్నింగ్ అనేది. జిమ్ అనేది లైఫ్ టైం యాక్టివిటీ కింద ఇండియన్ కల్చర్లో అయితే లేదు. ఈవెన్ రన్నింగ్ కూడా లేదనుకో, ఇవన్నీ ఇండియా కల్చరే లేదు అసలు ఫిట్నెస్ యాక్టివిటీస్ మీద. సో ఫస్ట్ హెల్తీగా ఉంటే ఫిట్నెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యింది. హెల్తీగా లేకపోతే నో ఫిట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అంత హెల్తీగా ఉండరు, సడన్గా హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ చేయడం వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇన్నర్ హెల్త్ని, హెల్తీ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటూ ప్రాపర్ రెస్ట్ ఇచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. అలా లేకపోతే ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వదు, వీఆర్ బర్న్అవుట్. మనం ఏంటంటే త్వరగా బర్న్అవుట్ అయిపోతాం, ఇది చేయలేకపోతున్నాం. కొంతకాలం జిమ్ చేస్తాడు, జిమ్ చేయకుండా మళ్ళీ జిమ్ మానేసి మళ్ళీ ఇంకో యాక్టివిటీ చేస్తాడు, రకరకాలు మార్చుకుంటూ లాస్ట్కి వదిలేస్తారు, మళ్ళీ ఒబేసిటీ పెరిగిపోద్ది. సో హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ బిఎంఐ అంతా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫిట్నెస్ ఇంప్రూవ్ అయ్యింది. సో ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్ ఇది. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఫిట్నెస్. హెల్తీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఫిట్నెస్ లైఫ్. బై బై.